ఉరేసుకుని యువతి ఆత్మహత్య. నంద్యాల జిల్లా మహానంది గ్రామానికి చెందిన స్వప్న అనే యువతి మంగళవారం నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మహానందిలోని ఈశ్వర్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న స్వప్న మృతితో ఆమె కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. తమ కూతురి చావుపై మృతురాలి బంధువులు అబ్బాయి తల్లిదండ్రులపై ఆరోపణలు చేస్తున్నారు. రెండు గంటలప్పుడు హాస్పిటల్ కి వచ్చిన పాప, హాస్పిటల్ దగ్గర ఆ చేసుకున్నోని చూడనీకి వచ్చిన పాప తెల్లారేసరికి శవమై తేలింది. ఎట్లా శవమై తేలింది, ఎవరు చంపినారు అనేది మాకు తెలియడం లేదు. ఆ విషయం మాకు తెలియాలి. ఆ అమ్మాయి హాస్పిటల్లోనన్నా ఉండాలి, లేదనంటే తీసుకొచ్చి వాళ్ళ ఇంటి దగ్గరన్నా వదిలి ఉండాలి. కానీ అట్లా లేదు, ఈ విధంగా లేదు. ఆ అమ్మాయి దగ్గర రూపాయి లేదు. ఆ పిల్లను ఎవరు ఎంతమంది తీసుకుపోయినారో, బగ్గీల మీద తీసుకుపోయినారో, ఆటోలో తీసుకుపోయినారో, దేంట్లో తీసుకుపోయినారో, వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకుపోయినారో, వాళ్ళోళ్ళు తీసుకుపోయినారో తెలియదు. గాని ఆ పాపను చెట్ల మధ్యలో, చెట్ల సందులో ఒక చిన్న కొమ్మకు ఆ విధంగా అమ్మాయి ఊరేసుకొని చనిపోయిండదు. ఎంతమంది కలిసి చంపినారో తెలియదు. దానికి తోడు పాపకు బ్లీడింగ్ అవుతుంది. ఎందువలన అవుతుంది? ఎవరన్నా రేప్ చేసి చంపినారా? దేని వలన? కారణం మాకు తెలియాలి. పాప అయితే చనిపోయింది, వాడైతే బతికినాడు. వాళ్ళ అమ్మ ఒప్పుకోవడం లేదని వాడైతే బానే ఉన్నాడు, బతికే ఉన్నాడు. పిల్ల ప్రాణాలు కోల్పోయింది కదా. పాప ఏ విధంగా చనిపోయింది? వాళ్ళ నుంచే కదా. మరి వాళ్ళు హాస్పిటల్లో ఉన్న వాళ్ళు ఉండాలి కదా. కనీసం చనిపోయిన పాపను చూడ్డానికన్నా రావాలి కదా. ఏం జరిగింది మాకైతే తెలియదనన్నా రావాలి కదా. ఉట్టినా వాళ్ళైతే పరారైపోయినారు సార్. వాళ్ళైతే లేరు. వాళ్ళు ఎందుకు గనక పారిపోయినారు? వాళ్ళలో తప్పు ఉంది కాబట్టి కదా. పాపను వాళ్ళు చంపించింటేనే కదా. కాబట్టి మాకు పాపకు న్యాయం జరగాలి సార్. వాళ్ళకు ఖచ్చితంగా పాప ఏ విధంగా అయితే అనుభవించి చనిపోయిందో వాళ్ళు కూడా అదే విధంగా శిక్ష పడాలి, అదే విధంగా చావాలి. పాపనైతే అట తోలుకపోతాడు, ఇట తీసుకొచ్చాడు. ఏం మా ఆడికి పోయినావంటే వాడు పిలిచింటే పోయినానంటది, వాళ్ళమ్మ తిట్టిందంటది. ఏం మా చేతులు కోసుకునేవని అంటే ఏం కోసుకునేలే, వాడు చేసుకుని అంటుంటే కోసుకునేలే అని అంటది. మీరేం మాట్లాడకుండా ఉన్నారు, వాళ్ళమ్మనేమో తిడుతుంది, మరిగెళ్ళని చెల్లారా అది ఇది అని తిడుతుంది. మీరు మాట్లాడొచ్చి చేస్తారా లేదా అని అంటే స్టేషన్ల చుట్టూ మేము తిరిగినాం సార్. తిరిగినా గానీ మాకేమో పిల్ల దక్కకుండా పోయా. రాత్రి 2 గంటలప్పుడు ఈడని హాస్పిటల్లో ఉంది అని అంటే సరే ఉంది అన్నారు కదా అని మేము మళ్ళీ బయలుదేరితే ఆడలేదు. 3 గంటలప్పుడే హాస్పిటల్లో 2 గంటలకు వచ్చిందని చెప్పినారు సార్. అది పొద్దున్నే తెలిసింది మాకు. 2 గంటలప్పుడు మేము హాస్పిటల్లో చూసినామని. నిన్నంతా పిల్ల కనిపించలేదని ఎత్తుకులాడుతూనే ఉన్నాం. నేను కూడా హాస్పిటల్ కాడికి వచ్చి ఎత్తుకులాడిపోయినా, కానరాలే. మళ్ళా ఇంటికి పోయినాం. ఇంటికాడ అదల్లా ఎత్తుకులాడుతున్నాం. తెలంగాణ అదెల్లా పార్వతీపురం అదల్లా ఎత్తుకులాడుతున్నాం, కానరాలే. వాడిని అయితే స్టేషన్లో వేసి మక్క కొట్టి వాడిని కూడా ఉరిదీసి చంపాలి సార్. స్టేషన్ కాడ ఎరకలోళ్ళు ఉన్నారంట, వాళ్ళ కాడికి పోయింది అని వాళ్ళు చెప్పడం. మళ్ళా ఒక పిల్లలు ఆడికి పోయి ఆ నుండి ఈడికి వచ్చింది అని చెప్పినారు. ఈడ 2 గంటలకు గాని వచ్చిందని ఈడుండే పిల్లలు చెప్పినారు అని ఫ్రెండ్స్. ఈడ 2 గంటలకు గాని వచ్చి మళ్ళా పార్వతీపురానికి మళ్ళీ ఎట్టొస్తుంది సార్? ఏ రకంగా పోతుంది? 2 గంటల నుండి తెల్లారితాలకి ఆడిపోతుంది. ఎట్ట ఉరి పోసుకుంటది అక్కడ పోయి? ఉరి చెట్టు ఎక్కనికి కూడా రాదు ఆ పిల్లకి. ఏ రకంగా చెట్లెక్కి ఉరి పోసుకుంటది సార్? మాకైతే అనుమానం వాళ్ళే సార్. ఇంకా మాకు న్యాయం చేయాల. మా పిల్ల చచ్చిపోయింది. మాది మహానంది సార్.
ఆ అబ్బాయిది కూడా మహానంది. మాకు తెలియకుండా అబ్బాయితో ఆమె ప్రేమాయణం నడిపినారని మాకు తెలిసింది. తెలిసినాక నువ్వు ఇట్లా చేసి ఎట్లనైనా మా పిల్లకు మేము పెళ్లి చేసుకుంటామని పెళ్లి సంబంధం మాట్లాడినాం సార్. పెళ్లి రేపు 11, 12 వచ్చే నెలలో. లాస్ట్ కు పెళ్లి పెట్టుకున్నాము. ఏమన్నా సొమ్ములు సరుకులు తెచ్చుకుందామని మేము పోతుంటే నేను పెళ్లి చేసుకోను, నేను అబ్బాయిని తప్ప వేరే వాళ్ళని చేసుకోననింది సార్. సరేలేమ్మా అబ్బాయినే పిలిపించి అబ్బాయితోనే మాట్లాడదాము తోలుకరమ్మన్నాము. తోలుకొచ్చినాము. నాకైతే ఇష్టమే, మా అమ్మకి ఇష్టం లేదు. మేము పెళ్లి చేసుకొని తీసుకపోతే మా అమ్మ సచ్చదంట అన్నాడు. మళ్ళా నువ్వేమో ఇట్లా చేస్తుండవు, అమ్మాయి ఇట్టా అట్టా తిరుగుకుంటా ఆడికిడికి తిప్పుకుంటా నువ్వు పెళ్లి చేసుకోకుంటే ఎట్టా బాబు, స్టేషన్ దగ్గరకు వచ్చి చెప్పుదరా అని మేము స్టేషన్కి 3 రోజులు పోయినాం సార్. ఎస్ఐ లేడని ఒకసారి పంపించిన, మళ్ళా మరుస రోజు ఎస్ఐ లేడని మళ్ళా పంపించిన, మళ్ళా సాయంత్రం ఎస్ఐ వచ్చినాక పోయినాం. పోతే ఎస్ఐ లోపల ఉన్నాడు, మమ్మల్ని పోనీయకుండా ఉన్నారు కానిస్టేబుల్. ఎందుకు సార్ ఎస్ఐ ఉండి మమ్మల్ని ఎందుకు మాట్లాడనియాడు, ఎస్ఐ ఎందుకు మాట్లాడాడని గట్టిగానే అడిగినాం సార్. అడిగితే లేదమ్మా వేరే సాటికి పోతున్నాడు ఎస్ఐ సారు, మీరు ఇంటికి కోరండి. పోయినాం, రేపు రాపరి 10 గంటలకని. నిన్ననే సార్ పెళ్లి. వాడు ఏమన్నాడంటే ఎస్ఐ సార్ వచ్చాడు 10 గంటలకు రమ్మన్నాడు. మేము 10 గంటలకు వచ్చి ఆడ కూర్చున్నాం సార్. కూర్చున్నాక బరాబరా బగ్గేసుకొని అబ్బాయి వచ్చినాడు. స్వప్న నిన్ను నేను పెళ్లి చేసుకుంటా, కేసులొద్దు ఏమొద్దు, మా అమ్మని పిలిపించే, మా అమ్మ చచ్చిపోతుంది, పిలిపియాక నేను పెళ్లి చేసుకుంటానని ఒక్కడు వచ్చినాడు సార్. నాయన చేసుకుంటానంటే సాంప్రదాయంగా చేయమంటే చేస్తాం, లేదు స్టేషన్లో చేసుకుంటానంటే సంతకం పెట్టి చేసుకో, లేదు గుళ్ళే చేసుకుంటానంటే మహానందే కదా గుళ్ళే చేసుకో, లేదు నేను పోలీస్ స్టేషన్ లోనే పెళ్లి చేసుకుంటానన్నాడు. పోలీసు వాళ్ళు ఏమన్నారు, బయట చేసుకోపోరయ్యా, మేము ఇంటి లోపల చేయకూడదు అన్నారు. బయట పెళ్లి చేసుకున్నాడు సార్. వాడే పసుపు. అంటే ఇప్పుడు మహానంది ఎస్ఐ దగ్గర నుండి పెళ్లి చేశాడని చెప్తున్నారు కదా, నిజమేనా? అయితే ఆయన బయటికి రాలే సార్, రాలే, లోపల ఉన్నాడు. చేసుకోపోర్రా అన్నారు. చేసుకొని పోర్రి అన్నారు. అంటే అట్ట ఎట్టయితే సార్ ఏమన్నా సంతకాలు పెట్టించుకోర్రి అంటే, ఏం అవసరం లేదు, మీరు ఒక కాగితం తెచ్చుకొని నంద్యాలకు ఎడికన్నా పోయి దాని మీద రాపించుకొని సంతకాలు పెట్టించి మాకు ఇయ్యరు అన్నారు. సరే అని మేము కాగితాలకు మహానందిలో ఎత్తుకులు అన్నాం సార్. లేవు, నంద్యాలకు పోమన్నారు. పొద్దున్నే పోయి తెచ్చి రాపిచ్చాం బాబు, నువ్వు సంతకం పెడతావంటే పెడతా అన్నాడు. నేను కోనేటికి 5 నెలలు టైం ఇయ్యర్రి, మీ అమ్మాయిని చేసుకుంటా, 5 నెలల తర్వాత నేను కొట్టం వేసుకొని తొలకపోతా అన్నాడు. సరేలే బాబు అని మేము అట్లా కూడా కయినాం. ఇంకా పెళ్లి చేసుకున్నాడు. ఇంటికి వచ్చినాం మేము. వాడు కోనేటికి పోయాడు. స్టేషన్ లో బయట వాళ్ళకు చేసుకున్నారు. పసుగొమ్ము కట్టినాడు, దండాలు మార్చుకున్నారు, ఫోటోలు దిగినారు. ఇంకా సరేలేనైనా ఒకసారి కడుపు చేసినాడు, కడుపు తీపిచ్చినాం, పెళ్లి చేయాల మాట్లాడి అని. అది చేసుకున్నానే, నేను అన్నీ చేసుకుంటాననే. ఇంకా ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేసింది సార్, ఇంటికి వచ్చినామంటే అబ్బాయి పోయి వాళ్ళ కోనేటికి పోయి ఇంటికి వచ్చినాడు. ఇంట్లో వాళ్ళ అమ్మతో ఏం ఘర్షణ వాళ్ళిద్దరి మధ్యన జరిగిందో వాడు ఉరేసుకున్నాడంట. అందరు కలిసి ఆ వాకిలి వాళ్ళ కొట్టి వాడిని పదీసి హాస్పిటల్కి తీసుకుపోయినాడు. ఆ పాపంగా పెళ్లి చేసుకున్నాడు కదా అని చూడనీక పోతే వాళ్ళ బావల్లంజా ఎందుకు వచ్చినావు, వాళ్ళ ఆడపిల్ల ముగ్గురు ఎందుకు వచ్చినావు, బయటికి కొన్నాడంట. మేమైతే పోలేదు సార్. ఆ మాట అన్నాడని వచ్చింది, ఒళ్ళే తీసుకునేది, హాస్పిటల్ కాడికి పోతానే వచ్చింది. ఇప్పుడు నిన్ననే అబ్బాయిని వేసుకొచ్చున్నారు 3 గంటల ఆ టైంలో. ఆ అబ్బాయిని ఇట తిప్పినారు. ఆటో మా ఇంటికాడనే సార్ వాళ్ళు ఇంకట అట ఆట తిరిగింది. ఇట పోతుంటే ఉండు ఉండు అని మేము వెనకమ్మటి ముసిలోళ్ళం సార్ ఏడరుకుతాం. ఇంకా ఇంటికి వచ్చి డబ్బులు తీసుకొని ఏమన్నా నడిచిపోతుందో లేకుంటే ఎవరన్నా లిఫ్ట్ అడిగిపోతుందో అని మేము ఆట తీసుకొని 3, 4 కలిసి పోయినాం. వచ్చినా వీడికి హాస్పిటల్ కాడికి దావమ్మటి కనపడుతుంది, ఏడ కనపల్లే. ఇంకా మేము ఎత్తుకులాడి మేము ఇంటికి పోయినాం సార్. అప్పుడు పారందావమ్మటి మీ అమ్మాయి ఒక్కటి పోతున్నది అని చెప్పినారు. చెప్పితే అక్కడ ఓ ఎత్తుకులాని ఏమన్నా ఆటవాడి నంద్యాలకు వచ్చిందేమో హాస్పిటల్ కాడికి. రాత్రి 1 గంట అప్పుడు ఒక అబ్బాయి, 2 గంటలప్పుడు ఒక అబ్బాయి
చూసినాడంట హాస్పిటల్ స్టేషన్ కాడ చర్చి ఉందంట, చర్చి కాడ ఎరకలో ఉన్నారంట. మళ్ళా ఆడ చూసినాడంట అబ్బాయి. వాళ్ళ అమ్మతో చెప్తే వాళ్ళమ్మ మా ఇంటి పక్కల అంతా చెప్తే ఆమె మాతో చెప్పింది. ఇంకా మేము ఏడ ఉందో లేదో వస్తాం అనుకుంటున్నాం. మాకు ఫోన్లు వచ్చినాయి సార్ రాత్రి 2 గంటలప్పుడంట. మేము వచ్చేసరికి ఫోన్ వచ్చింది. మేము ఏమన్నా బతికిందేమో లేడంటే తోలుకొచ్చుకుందాం అని తెలియదు సార్. గొంతుకు రాత్రి 2 గొంతు గంటలకు చంపి ఊకే ఊరిది తగిలిచ్చిపోయినారు సార్. ఎవరి మీద అనుమానం ఉందా మీకు? మాకు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ వాళ్ళ బావ. అబ్బాయి శివకుమార్ ఇద్దరు నిన్న లవ్ చేసుకున్నారని, తర్వాత నిన్న వాళ్ళు వివాహ సమక్షంలో బయట మ్యారేజ్ చేసుకున్నారని తెలిసింది. తర్వాత మసూలు వచ్చి శివకుమార్ నేను సాయంత్రం ఇంట్లోనే ఉరి వేసుకుంటే ఇంటిమేట్ గా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసి అతన్ని కాపాడి హాస్పిటల్ తీసుకొని వచ్చి జాయిన్ చేసినారు. అదే సమయం తర్వాత ఎవరైతే ఆ శివకుమార్ మ్యారేజ్ చేసుకున్నాడో ఆ అమ్మాయి కూడా ఆ అమ్మాయికి ఈ విషయం తెలిసి తర్వాత అమ్మాయిలకు మనస్తాపం చెంది నేను సాయంత్రం 4 గంటలకు ఇంట్లో నుంచి బయటకు తెలిసింది. తర్వాత ఈరోజు మార్నింగ్ ఉదయం అక్కడ మహానది నుంచి గోపురం వెళ్లే రూట్ లో చిన్న చెట్టుకు ఊరేసుకొని కనబడింది. దాని విషయంలో వాళ్ళ అమ్మగారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. విచారణ చేస్తున్నాము. పూర్తి వివరాలు తర్వాత చెప్తాం. అది అబ్బాయి మరి ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నారని చెప్పినారు. అబ్బాయి నిన్న వాళ్ళ మదర్కి ఏదో ఇష్టం లేదని, బట్ అబ్బాయికి అయితే ఇష్టం ఉంది. అబ్బాయి ఇష్టం మేరకు చేసుకున్నారని తెలుసు. పెద్దలకు ఇష్టం లేకపోవడంతో అమ్మాయి సూసైడ్ చేసుకున్నారు. చెప్తాం, విచారించి. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.